ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారును మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో నీ సన్నిధిలో చేరి ఈ సాయంకాలం సమయంలో మేము మా ప్రియులందరం కలిసి నిన్ను ధ్యానిస్తుండగా, స్తుతిస్తుండగా, నీ వాక్యం వినుచుండగా మీరే మాతో మాట్లాడుమని, నీ సిలువ చాటున నన్ను మరుగు చేసుకొని నీ బిడ్డలతో నీవే మాట్లాడుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము తెలుసుకుంటున్నటువంటి విషయం ప్రేమ కలిగినటువంటి తండ్రి. దట్ ఈస్ గాడ్స్ లవ్ ఆన్ సిన్నర్స్. దట్ ఈస్ గాడ్స్ లవ్ ఆన్ సిన్నర్స్. పాపులను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడని మనం ఈరోజు తెలుసుకొని పోతున్నాం. దీనికి సంబంధించి యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మంచి ఉపమానము మనందరికి చక్కగా తెలుసు. అది మనమంతా తప్పిపోయిన కుమారుని కథ అని మనం అంటూ ఉంటాము. మరి ఈరోజు దాన్ని గురించి ధ్యానిస్తాం. మరి నేను తప్పిపోయిన కుమారుడు అనేదానికంటే ప్రేమగల తండ్రి అని అంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే అక్కడ దేవుడు తన ప్రేమ అంతటిని మనకు చూపించాడు. సో దీనికి సంబంధించి మొట్టమొదట నేను 2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేసుకొని కథను క్లుప్తంగా ముగిస్తాము. మొట్టమొదట పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 20వ వచనంని నేను చదివి వినిపిస్తున్నాను. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అదేవిధంగా మనం 24వ వచనం కూడా ఒకసారి చదువు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడ సాగిరి. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఓకే, ఈ యొక్క పారబుల్, ఈ యొక్క ఉపమానాన్ని మనం చూసినప్పుడు మనం యేసు ప్రభు ఏ సందర్భంలో దీన్ని చెప్తున్నాడు అని మొట్టమొదట మనం గుర్తించాలి. ఏ సమయం మనం అనుకున్నట్టుగా కాదు. యేసు ప్రభు దృష్టిలో ఎవరిని ఉంచుకున్నాడంటే పాపులను మరియు పరిసయ్యులను ఉంచుకొని ఈ యొక్క ఉపమానాన్ని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పింటున్నారు. అందుకే 16వ అధ్యాయము మనం మొదటి వచనంలో చూస్తే సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా, ఎవరెవరు వస్తున్నారంట? సుంకరులు, పాపులు వస్తున్నారు. వారితో పాటు అది చూసినటువంటి పరిసయ్యులను శాస్త్రులను వారు కూడా అక్కడికి వచ్చి ఆయనను చూసి, ఏంటి యేసు ప్రభు పాపులను చేర్చుకుంటున్నాడు, పాపులతో భోజనం చేస్తున్నాడు, ఏంటినా మేమంతా చాలా ప్రభువుని ఎరిగినటువంటి వారం కదా, దేవుని బిడ్డల వల్లే మేము నడుచుకుంటున్నాం కదా, మమ్మల్ని ప్రేమించకుండా ఈ పాపులతో కలిసి సహవాసం చేయటం ఏమిటి అని వాళ్ళు మాట్లాడుకొని సనుక్కొని మాట్లాడుతున్నాడు. హృదయాలను ఎగిరినటువంటి దేవుడు వారి హృదయానికి అర్థమయ్యే రీతిలో ఈ కథ చెప్పడం జరిగింది. అదే అధ్యాయంలో మనం ముందు చూసినట్లట్లే తప్పిపోయినటువంటి గొర్రెను గురించి ఉంది, తర్వాత తప్పిపోయిన నాణెమును గురించి ఉంది. చాలాసార్లు నేను వాక్యం చదువుకునేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఏంటబ్బా ఈ 100 గొర్రెల కథలో ఈ 100 గొర్రెలలో 99 గొర్రెలను వదిలి ఒక్క గొర్రె కోసం ప్రభు ఎతుకుతున్నాడు. సంతోషం. మరి ఈ ప్రభు కాపుదలలో ఉన్నటువంటి గొర్రె ఎందుకు తప్పిపోయింది అని నా ఆలోచన. ఆయన కావలి కాస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, అన్ని చేస్తుంటే ఆయనకు తెలియకుండా ఎలా తప్పించుకొని పోయింది ఇది అని నేను ఆలోచిస్తూ ఉంటాను. చాలా రెఫరెన్స్ బుక్లు దీని కొరకు నేను ట్రై చేస్తుంటాను. కానీ నాకు ఒక్కటి మాత్రమే నచ్చినటువంటి అంశం, ఒక అమెరికన్ థియాలజీ ఆయన చెప్తూ
ఈ యొక్క గొర్రెల కాపరి ఎప్పుడు గొర్రెల ముందు నడుచుకుంటూ వెళ్తుంటారు, గొర్రెలు ఫాలో అవుతుంటాయి. ఇలా ఫాలో అయ్యేటప్పుడు కొన్ని గొర్రెలు డిఫరెంట్గా బిహేవ్ చేసి, ఆయన అయితే ఆ గొర్రెలను పచ్చిక బయల్లోకి తీసుకొని వెళ్తున్నాడు, మంచి శాంతికర జలముల యొద్దకు నడిపించేయాలైతే దీనికి అంత ఓపిక లేకుండా మధ్యలోనే మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆ చెట్లల్లో ఆ గడ్డికి అది వెళ్తుంది. వెళ్ళి ఆ దానిలో తను మునిగిపోయినప్పుడు తనతో పాటు ఉన్నటువంటి గొర్రెలు వెళ్ళడం అది గమనించలేదు. సో అది దారి తప్పిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తప్పిపోయిందో మళ్ళీ దాన్ని గొర్రెల కాపరి వెతుక్కుంటూ వస్తారు. వెతుక్కుంటూ వచ్చేటప్పుడు దీనికి ఒక లక్షణం ఉంది కాబట్టి గొర్రె తప్పిపోయినప్పుడు అది అరుస్తూ ఉంటుంది. సో ఈవెన్ పొదల వెనుక ఉన్నప్పటికీ, దూరంలో ఉన్నప్పటికీ ఆ షెపర్డ్ దాన్ని ఐడెంటిఫై చేయగలడు. అదేవిధంగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మనం మొరపెట్టడం నేర్చుకున్నప్పుడు హీ కెన్ ఫైండ్ యువర్ ప్లేస్. అదే విధంగా నాణ్యం పోగొట్టుకున్నప్పుడు కూడా, సో ఇక్కడ గొర్రెను చూసినప్పుడు ద వరల్డ్లీ డిజైర్స్, ఈ నాణ్యము పోగొట్టుకున్నామే నెగ్లిజెన్స్. ఈ రెండు పరిస్థితులలో పరలోక రాజ్యానికి వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. కానీ అక్కడ ఒక మంచి మాట దేవుడు చెప్పాడు, ఏంటంటే గొర్రె దొరికినప్పుడు ఆయన కథ చెప్తూ మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. 99 గొర్రెలు గురించి ఆయన వాటిని గురించి ఏమాత్రం చింత లేదు, అవి చక్కగా ఉన్నాయి. కాకపోతే తప్పిపోయి మారు మనసు పొంది వచ్చినటువంటి ఒక్క పాపిని గురించి పరలోకంలో పండుగ జరుగుతుందంట. మనం బర్త్డే రోజు పండుగ చేసుకుంటూ ఉంటాం, చాలా మందిని పిలిచి ఎంజాయ్ చేస్తాం. కానీ పరలోకంలో మన బర్త్డే రోజు జరగదు. ఆత్మీయ బర్త్డే జరిగినప్పుడు అక్కడ మంచి ఫెస్టివల్ జరుగుతుంది. మరి మన జీవితంలో పరలోకంలో ప్రభు మనం ఆత్మీయంగా నూతనంగా జన్మించినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు ఆ యొక్క బర్త్డేను ఎంత సంతోషంగా జరుపుకొని ఉంటాడో మనం ఒక్కసారి ఊహించుకోవాలి. అదేవిధంగా నాణ్యం పోగొట్టుకున్నటువంటి ఆమె కూడా ఆ నాణాన్ని తిరిగి పొందినప్పుడు ఆమె చాలా సంతోషపడింది. ఏదైతే పోగొట్టుకుందో దాన్ని పొందినటువంటి ఆ స్త్రీ సంతోషపడింది. ఆ విధంగానే మళ్ళీ ప్రభువు చెప్తున్నాడు, మారు మనసు పొందినటువంటి ఆ యొక్క పాపి విషయమై దేవదూతల ఎదుట సంతోషం. అక్కడ పరలోకంలో ఆనందం, ఇక్కడ దేవదూతలందరినీ దగ్గర పెట్టుకొని ప్రభు ఆనందిస్తాడు. ఈయన బిడ్డ తప్పిపోయి మళ్ళీ దొరికింది అని ఎంతో పండుగ చేసుకుంటారంట. మరి దేవునికి ఈరోజు మనం అవకాశం ఇస్తున్నామా లేదో మనల్ని మనం ఈ రాత్రి ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి మన యొక్క ఉపమానంలోనికి వస్తే ఇక్కడ ప్రభువును మనం చూస్తున్నాం, లేదా మన పరలోకపు తండ్రిని మనం చూస్తున్నాం. దానితో పాటు ఇద్దరు వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం చాలా బాగా ధ్యానించుకోవాలి. ఊరి కథ చదివి తెలుసుకుంటే సరిపోదు, కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరు కూడా ఆ తండ్రి యొక్క కుమారులు. ఇద్దరు కూడా తండ్రి యొక్క కుమారులు. అంటే ఇంకా మనం బాగా ఆలోచిస్తే వారిద్దరికీ ఒక కుమారులు అనేటువంటి పేరు అనుగ్రహించబడింది. ఆ ఇద్దరు కూడా ఆ తండ్రికి చెందినటువంటి వారే. ఆ ఇద్దరు కూడా ఆ తండ్రి యొక్క ప్రేమను, ఆ తండ్రి యొక్క కేర్, ఆ తండ్రి యొక్క ప్రతి ఆనందములో వారికి ఆ ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీలో ఇలా ఇద్దరు కుమారులు మంచిగా ఉన్నప్పుడు ఒక కుమారుడు తప్పిపోయినట్లుగా మనం కథలో చూస్తూ ఉన్నాం. ఈ కుమారుడు పాపులకు గుర్తుగా చెప్తున్నాడు యేసయ్య. చిన్న కుమారుడు ఇతను. మొదటి కుమారుడు పరిసయ్యులకు పోల్చబడినటువంటి వ్యక్తి. అంటే ఇద్దరిలో లోపాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఒకడేమో ప్రభు ప్రేమలో ఉండి తప్పిపోయినటువంటి వాడు, ఇంకొకడు పరిచయల్లాగా ఆలోచించి మేము ప్రభువులో దేవునిలో ఉన్నాము, దేవుని గురించి అంతా తెలుసు,
అని ఫీల్ అవుతున్నటువంటి వారు దేవుని ఆనందంలో పాల్గొనలేక వారి ఆలోచన ప్రకారం వారు జీవిస్తున్నటువంటి వారు రెండవ వానికి ఉదాహరణగా మనం తీసుకోవాలి. మరి మొట్టమొదటి వ్యక్తికి మనం వచ్చినప్పుడు అక్కడ మనం ఏం చూస్తామంటే ఎందుకు ఈ ఇద్దరిలో తేడా వచ్చింది? మొట్టమొదటి వానిలో ఏమేమి వచ్చిందంటే మొట్టమొదట తండ్రికి ఈ బికేమ్ డిసొబీడియంట్, అవిధేయుడు అయిపోయాడు. ఎందుకు అవిధేయుడయ్యానంటే అక్కడ పాపము ఆ హృదయంలో ప్రవేశించింది. ఈ లోక ఆశలు అతనిలో ప్రవేశించాయి. అదేవిధంగా అతడు ప్రపంచాన్ని ఫాలో అయ్యాడు, సాతానును ఫాలో అయ్యాడు. అందుకే ఆ కుమారుడు తప్పిపోవడం అనేది జరిగింది. మనం బాగా గమనిస్తే ఏంటి, ఎందుకు ఈయన తప్పిపోయాడు? అన్నీ ఉన్నాయి కదా, ఈజ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ విత్ హిస్ ఫాదర్, ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. కానీ ఎందుకంటే ఇక్కడ ఇంపేషెన్స్ అని నేను అనుకుంటున్నా. ఇంపేషెంట్ అంటే ఓపిక లేని తనము. నీకు దేవుడు ఇచ్చేటువంటి తలాంతును నీకు ఇచ్చే వరకు నీకు ఓపిక లేకుండా నాకు ఇవ్వాల్సినటువన్నీ ఇప్పుడే ఇచ్చేయి, ఈరోజే నాకు ఉద్యోగం కావాలి, ఈరోజే నా జీవితంలో అన్ని ఆనందాలు నువ్వు ఇవ్వాలి, ఇంకా పేర్లన్నీ మనకు అవసరం లేదు, ఇవన్నీ కావాలని త్వరపడుతున్నాడు. ఓపిక లేనటువంటి వ్యక్తిగా ఇంపేషెంట్గా ఉన్నాడు. కాబట్టే ఇలా జీవితంలో చాలా మంది బైబిల్లో చూసినప్పుడు చాలా మంది పోగొట్టుకొని నిన్న మన రవి బ్రదర్ కూడా చెప్తూ మంచి వాక్యాన్ని అందించాడు. విశ్వాసాన్ని గురించి చెప్తూ వచ్చాడు. ఆ విశ్వాసంలో మనం ఏం గమనిస్తున్నామంటే ప్రతి ఒక్క అవసరంలో మనం విశ్వాసంతో అడగాలి. ఎరుకో గోడలు పడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. మనకు అనారోగ్యం పోవాలంటే విశ్వాసంతో అడగాలి. మన సమస్యలు తీరిపోవాలంటే విశ్వాసంతో అడగాలి. కానీ విశ్వాసం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఆయనను ఎందరు అంగీకరించిరో అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. సో దేనికి విశ్వాసం ఉంచాలో? మనం దేవుని పిల్లలగటానికి మనం విశ్వాసం ఉంచాలి. నాట్ దట్ వీ షుడ్ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. అది అవసరమే, నేను కాదనను. కానీ మొట్టమొదట ఏమంటున్నా అంటే నువ్వు దేవుని పిల్లలుగా మారాలి. నీకు ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు, ఊరికే పర్మిషన్ కాదు. ఎవరైతే ఆయన యందు ఆయన నామములో విశ్వాసం ఉంచినావో నీవు దేవుని పిల్లగా ఉంటావు. మరి నీవు ఈరోజు ఆయన నామంలో విశ్వాసం ఉంచి విశ్వాసం కలిగి ఉన్నావా? లేదా నీ లోకరీతి అవసరాల కోసం విశ్వాసం కలిగి ఆయనలో నువ్వు ఆయన చెయ్యగలడు, ఆయన సమర్థుడు, మన సంకటములన్నీ కుదుర్చు దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ఆలోచించుకో. నీకు వాటన్నిటికంటే ముఖ్యంగా యేసయ్య ఈ రాత్రి నీకు కావాలి. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా నామమందు విశ్వాసం ఉంచు, నా రాజ్యాన్ని నీతిని వెతుకు, నీకు అప్పుడు అవన్నీ ఏమి కావాలో అవి నేను ఇస్తానంటున్నాడు. యు నీడ్ నాట్ ఆస్క్. కాబట్టి మనల్ని మనం బాగా చక్కగా పరిశీలించుకోవాలి. ఈ విశ్వాస యాత్రలో తప్పిపోయినటువంటి ఈ కుమారుని మాదే గమనిస్తే అబ్రహాం జీవితాన్ని కూడా ఎక్కువ మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు తప్పిపోయినారు. వాళ్ళలో మనకు తెలిసిన కథలు నేను చెప్తున్నాను. అబ్రహామును గమనించినప్పుడు ఆయనకు 75 ఏండ్ల వయసులో దేవుడు కనిపించి నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను, అప్పటికి సంతానం లేదు, హోప్ లేదు, ఏం లేదు. అట్ట పరిస్థితులలో దేవుడు ఏమంటున్నాడంటే నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తా, విస్తరింపజేస్తా. ఓకే, అవన్నీ చెప్పాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, ఆయన విశ్వాసంతో ఉన్నాడు. కానీ 75 ఏండ్లప్పుడు ఆయనకు ఇచ్చినటువంటి వాగ్దానం చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు మన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం, మోకరిస్తుంటాం, ఉపవాసాలు ఉంటాం, చర్చకి వెళ్తుంటాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, మన సమస్యకు పరిష్కారం రాలేదు. ఇంకా దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదు. అసలు నువ్వు ఆయన స్వరం వినడం నేర్చుకుంటే ఆయన జవాబు ఇచ్చినాడో లేదో నీకు తెలుస్తుంది. లేదా నీకు సమస్య పరిష్కారం అయినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడని నీవు అనుకుంటావు, అది లోకరీతిగా. కానీ దేవుని బిడ్డగా నీవు ఆయన నామమందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఎందుకు దేవుడు ఇవ్వడు మన ప్రార్థన అంటే విన్నాడు, అతడు ఇవ్వాలనుకుంటున్నాడు. బట్ నీలో విశ్వాసత పరిపూర్ణత చెందాలి. సో ఈజ్ వెయిటింగ్ దట్ నీ ఫెయిత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన మీద నమ్మకం ఉండాలి.
అలా చెప్తున్నాడు కదా. అబ్రహాం జీవితానికి వచ్చినప్పుడు ఎంతో నమ్మకున్న ఈయన మధ్యలో వాళ్ళ భార్య సారా ఏం చెప్తుందంటే, మనకి ఎలా సంతానం కలిగేటట్లేదుగా, నా దాసిని నువ్వు వివాహం చేసుకొని సంతానం పొందని చెప్పినప్పుడు, హీ నెవర్ ఆస్క్డ్ గాడ్. దేవుణ్ణి అడగలే, ప్రభువా నేను ఈ దాసిని చేసుకోమంటాం, ఇంకా సంతానం లేదు, ఏంది నా పరిస్థితి, నా భార్యనే పర్మిషన్ ఇస్తా ఉంది. అడగలేదు. వెంటనే సంతానం పొందాలని తన సొంత నిర్ణయం తీసుకొని ఒక కుమారుని కనేశాడు, ఇస్మాయిల్ను కన్నాడు. సో దాని మీద దేవుడు తన ప్రణాళికంతా మార్చుకొని ఆ ఇస్మాయిల్ సంతానాన్ని కూడా ఆశీర్వదించాల్సి వచ్చింది. వారంతా కూడా దేవుని వైపు నమ్ముతూ వారు ఒక కొత్త తెగ బయలుదేరింది. ఐగుప్తీయులలో ఆమెను పెళ్లి చేసుకొని ఇస్మాయిల్ ఒక పెద్ద సంతతి బయలుదేరింది. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆగలేకపోయాడు. కానీ ఆగింటే ఎంత బాగుండేది. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఆఫ్టర్ 25 years, దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. అంటే ఎన్ని సంవత్సరాల ముందు ఆయన దేవుని యొక్క విశ్వాసానికంటే తొందరపడ్డాడంటే, తనకు రావాల్సినటువంటి బహుమానాన్ని తన ఇష్ట ప్రకారము పొందినాడో, అది మనం బాగా గమనిస్తే ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, ఆదికాండంలో ఏం చెప్తున్నాడంటే, అబ్రహాముకు 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్మాయిల్ జన్మించినాడు. సారా 86 సంవత్సరాల వయసున్నటువంటి అబ్రహాముకు ఒక కుమార్ని కనెను అని ఉంది. అంటే ఇస్సాకు పుట్టే లోపల 14 years పిల్లోడు అయిపోయినాడు ఇస్మాయిల్. మరి ఏం చేశాడు అబ్రహాము? కానీ దేవుడైతే వదలలేదు. బికాస్ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. వాగ్దానం చేసిన వాడు నీ జీవితంలో తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. కానీ మనకు ఉండవలసింది ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారులాగా మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం విశ్వాసంలో వెనకబడితే, తప్పిపోయిన కుమారుని అంటున్నాం కదా, అతని జీవితమే ప్రాప్తిస్తుంది. మనం గమనించినప్పుడు మొట్టమొదటిది అది. సో ఇంపేషెన్స్ ఒకటి, విశ్వాసములో ఓపిక లేకుండా మన నిర్ణయాలు తీసుకునడం జరిగింది. అదేవిధంగా వరల్డ్లీ ప్లెజర్స్ వైపు వాడు తన మనసును లాక్కున్నాడు. లోక ఆనందం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అన్నీ కలిగి ఉన్నాడు. ఒక మంచి కుటుంబంలో ఉన్నాడు. ఇవన్నీ పొందినప్పుడు తండ్రిని అడిగాడు, ఎప్పుడు వరకు వెయిట్ చేయాలా? ఆ తండ్రి తన ఆస్తి తన చివరి గడియలలో పంచే వరకు ఎదురు చూసాల్సినటువంటి కుమారుడు తండ్రి చనిపోకముందే, నాన్న నాకు వచ్చేటువంటి ఆస్తి అంతా ఇచ్చేయి అన్నాడు. ఆయన ఇవ్వనన్నాడా? ఇచ్చాడు. నీవు అనవసరంగా అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఇచ్చేస్తాడు. గోజాడి అడుగుతున్నావు అనుకో, కొన్నిసార్లు ఇస్తాడు. ఆయన మామిడి పండుగా మారి తీయగా మారినప్పుడు ఇవ్వాలనుకుంటే, నీవు దాన్ని కాయగా ఉన్నప్పుడే కావాలా కావాలా కావాలని ఇప్పించుకుంటే నీకు పుల్లని అనుభవాలే ఎదురైతే. సో దేవుని కొరకు మన అవసరాలు అడిగినప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో ఈ కుమారుని మనం గమనించినప్పుడు ఆయన పోగొట్టుకున్నటువంటి అనేక ఆశీర్వాదాలు అంటే, తండ్రి నుంచి ఆ పిల్లవాడు దూరంగా వెళ్ళిపోయాడు. మనల్ని మనం పోల్చుకుంటే మనం తప్పిపోయిన కుమారుల మాదే మనం అనుకున్నాం అనుకో. ఈరోజు మనం తప్పిపోయినామో తప్పిపోలేదో నాకైతే తెలియదు. మనము ఒకవేళ తప్పిపోయిన కుమార్తెలుగా ఉంటే ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీవు తిరిగి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఉపమానంలో ఆయన చెప్పినది ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను చేయి విడవనటువంటి దేవుడు నీవు కావాలని కోరుకుంటూ, అందుకే ఈ వాక్యాన్ని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే రెండవసారి ఆ తండ్రి, ఈ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడండి, అంటే ఆత్మీయంగా చనిపోయాడు. మనం ఆత్మీయంగా ఆలోచించినప్పుడు ఆ కుమారుని అక్కడ చూసినప్పుడు ఏం చనిపోయలేడు, తండ్రి దగ్గరికి సజీవంగా వచ్చాడు. కానీ దాని మీనింగ్ ఏంటంటే, ఫిజికల్గా చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి నీతిమంతుడుగా ప్రభు చేత చేయబడ్డాడు, క్షమించబడ్డాడు. అది తిరిగి జీవించడం అన్నమాట. అంటే తిరిగి జన్మించినాడు. నికోదేముకు చెప్పినట్లుగా దేవుని యందు తిరిగి జన్మించగలిగినటువంటి వాడు ఈ మనం జనరల్గా చూసినప్పుడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, మనకు విశ్వాసం ఉండాలి. తప్పిపోయిన కుమారుడి దాకా మనం తప్పిపోకూడదు. అందుకని పెద్ద విశ్వాసం దేవుడు అడగట్లే.
మనం గమనించినప్పుడు మనకు లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆవగింజంత విశ్వాసం చాలు అంటున్నాడు. మనల్ని కొండంత విశ్వాసం పెట్టుకోవడంలా, ఆవగింజంత విశ్వాసం ఉంటే కూడా ఈ కొండ కూడా మీరు ఆజ్ఞాపిస్తేనే వెళ్ళిపోతుంది. మనం ఆజ్ఞాపించగలుగుతున్నామా అంటే మన విశ్వాసం ఎంతో మనం క్యాల్కులేట్ చేసుకోవాలా. ఆవగింజంత ఉందా? ఉంటే నేను ఎందుకు ఆజ్ఞాపించలేకున్నాను, ఎందుకు కార్యం జరగకుండా ఉంది అని మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యులుగా మనం ఉంటున్నాం. మనం గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రభు మరి కథ అంతా చెప్పినాడు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసు ప్రభు వచ్చాడండి. నశించిన దాన్ని వెతకడానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకొరకే సిలువ వైపు ఆయన పరిగెత్తాడు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ జీసస్ కేమ్ అండ్ వెంట్ టు ద క్రాస్. మన సిన్నర్స్ కోసమే ఆయన ఆ విధంగా రావడం జరిగింటుంది. కాబట్టి మనం ఈ కథ అంతా మనం చూసినప్పుడు ఆ తప్పిపోయిన కుమారులో ముందు మనం గమనించినప్పుడు ఒక రి రివైవల్ అనేటువంటిది వచ్చింది, ఒక ఉజ్జీవం వచ్చింది. ఉజ్జీవం వచ్చిన తర్వాత ఆయనకు రిడెంప్షన్, విడుదల పొందగలిగినాడు. విడుదల పొందిన తర్వాత అతడు హీ రిజాయిస్డ్, హీ రిసీవ్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఈ రిజాయిస్, తన తండ్రితో సంతోషించినాడు. అండ్ ఈ బికేమ్ అగైన్ ద మాస్టర్. సర్వెంట్గా ఉండాలనుకున్నటువంటి వాడు మాస్టర్గా తండ్రి చేత మారినాడు. కాబట్టి ఈ కథ అంతా మనకు తెలుసు. పరిచయల్లాగా ఉన్నటువంటి రెండవ కుమారుని గురించి మనం ఎక్కువ ఆలోచించున్నాం ఈ కథలో. ఆ కుమారుడు కూడా తండ్రి సేవలోనే ఉండి కథలో వింటే పొలమునకు వెళ్ళి అప్పుడే వచ్చినట్టుగా చూస్తున్నాం. మినిస్ట్రీకి వెళ్ళి అప్పుడే వచ్చింటాడు అని అనుకుందాం. ఆత్మీయమైనటువంటి సేవకునిగా ప్రభువుని నమ్ముకున్నాడు. ఒక పరిచయం లాంటి మనస్తత్వం ఉన్నప్పుడు మాకే అంతా ఉండాలి, మిగతా వాళ్ళకి ఏం ఉండకూడదు, మేమే అంత తెలిసినటువంటి వాళ్ళం, వాళ్ళు పాపులు అనేటువంటి మనస్తత్వం అక్కడ అతను కలిగి ఉంటున్నాడు. అందుకే ఆ కథ చెప్పడం జరిగింది. ద్రాక్ష తోటలో మనం తెలుసు, పని వాళ్ళని పిలిచినప్పుడు ఉదయం నుంచి పని చేసిన వానికి ఎంత కూలి ఇవ్వబడిందో చివరి గడియలో వచ్చి పనిచేసిన వాళ్ళకు కూడా అంతే ఇచ్చాడు. అది ప్రభు చిత్తం. అంతేగాని నేను ప్రభుని ఎన్నో రోజుల నుంచి నమ్ముకొని ఉన్నాను, ఆయన సేవలో ఉన్నాను, అన్ని చేసినాను, నిన్న మొన్న ఆయన రక్షణ పొందినాడు, నిన్న మొన్న పాపాలు ఒప్పుకొని బాప్తీసాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొంది ఆయన అంత గొప్ప సేవకుడైనాడు. ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, వాక్యాలు చెప్తా ఉన్నాడు, ప్రాఫెసీ చెప్తా ఉన్నాడు. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళల్లో మనం పరిశీలించుకోవాలి. ఎందుకబ్బా మనకు అది ఇవ్వలేదు? మనలో నిజంగా మన హృదయం ఎలాగుంది? రెండవ కుమారుడు పెద్ద కుమారుని మనసు మనం చూసినప్పుడు ఫుల్ ఆఫ్ జలస్, ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఫుల్ ఆఫ్ అగుని, యాంగ్రీ, ఇవన్నీ ఉన్నాయి. ఆత్మ ఫలాల బదులుగా శరీరం కలిసి సంబంధించినటువంటి ఫలాలతో ఉండి ప్రభు సేవలో ఉంటున్నాడు. ఇలాంటి సేవకులు ఉన్నంత కాలం ప్రభు యొక్క రాజ్యంలో ఆత్మలు రక్షించబడవు. అది 100%. మనం చర్చికి వెళ్తుంటాం, మోకరిస్తుంటాం, పాటలు పాడుతుంటాం, లేచి నిలబడి స్తుతిస్తుంటాం, మోకరిస్తుంటాం, అన్నీ చెప్తుంటాం. కానీ ఎందుకు మనం ఆత్మీయలో ఎదుగుదల లేదంటే ఆ ఆత్మీయ అనుభవంలోకి మనల్ని తీసుకెళ్లే వ్యక్తి లేడు. లోకరీతిగా మనల్ని మాట్లాడి స్వస్థతలు చెప్తా అవి ఇవి చెప్తుంటే అందరికీ చాలా ఇష్టం. ఏమైనా పెద్ద పెద్ద మీటింగులు జరిగినప్పుడు కింద ఒక బోర్డు వేస్తుంటారు, స్వస్థతల కొరకు ప్రార్థించబడును, సమస్యలు పరిష్కరించబడని అవసరం అది. అది యేసు లోపల దుంకేస్తారండి. యేసు ప్రభుని గురించి విందాము, మారు మనస్సు పొందాం, దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాం అనే దానికంటే నాకుండే సమస్యకు ఆ మీటింగ్కి పోతే లేచి నిలబడి ముందుకెళ్తే నాకు స్వస్థత దొరుకుతుంది. ఈరోజు ప్రభు నిన్ను స్వస్థత కొరకు, నీ సమస్యల పరిష్కారం కొరకు రమ్మనటంలా, నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించు, నా నామంలోని విశ్వాసం ఉంచు, నా నిజమైన కుమారుడిగా ఉండు, నువ్వు ఎలాంటి పాపివైనా సరే నీవు నాకు కావాలి, ఈ క్షణమే నేను నిన్ను తీసుకుంటాను,
ఈ క్షణమే నిన్ను నా సేవకునిగా చేసుకుంటాను, పవర్ఫుల్ పనిముట్టుగా నేను వాడుకుంటాను అని చెప్తున్నారు. కాబట్టి మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఈ పారబుల్ చదివినప్పుడు అసలు మనకు దీన్ని నేను ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ప్రతిరోజు దీన్నే చదవండి. కొత్త 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 ఆలోచనలు వస్తాయి. 30 రోజులు చదవండి, 30 రకాలైన ఆలోచనలు వస్తాయి. తప్పకుండా వస్తాయి. దేవుడు ఒక్కొక్కసారి ఒక రకంగా ఆ వాక్యంలో వెలుగులోనికి మనల్ని తీసుకెళ్తూ చాలా చాలా విషయాలు తెలియజేస్తాడు. సరే రండి, ఇప్పుడు మనం ఆ స్టోరీలోకి వెళ్దాము. మనం చూసినప్పుడు మనం మొట్టమొదట తండ్రి ప్రేమను గురించి ఈరోజు గాడ్స్ లవ్ ఫర్ సిన్నర్స్ అనేటువంటిదే మన థీమ్. అందుకే నేను చదివినటువంటి ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడు అన్నప్పుడు, ఈడ తప్పిపోయినటువంటి కుమారుని మనం గమనించినప్పుడు, అతడు తనకిచ్చినటువంటి తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా తీసుకొని లోకంలో కలిసిపోయాడు. సింపుల్గా చెప్పేసుకుందాం, టైం లేదు కాబట్టి. అన్ని రకాలుగా పాడైపోయాడు. అదేవిధంగా ప్రభువు నుంచి ఆశీర్వాదాలు పొందినటువంటి ఒక వ్యక్తి కూడా లోకంలో కలిసిపోయి ఆయనకు వచ్చినటువంటి ధనం వల్ల, ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టల వల్ల, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆనందం సంతోషం వల్ల లోకంలో కలిసిపోయినప్పుడు ప్రభువుకు దూరం అయిపోతారు. ఇలా అయినటువంటి వ్యక్తి చిట్ట చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయినాడంటే, ఆ అబ్బాయి ఆ పందులు తినేటువంటి ఆహారం కూడా దొరకట్లేదు, అన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అనుకోకుండా అక్కడంతా క్షామం వచ్చేసింది, కరువు వచ్చేసింది, అతని ప్రేమించిన వాళ్ళంతా వదిలేశారు, అన్ని జరిగిపోయినాయి. అప్పుడు హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అని మన బైబిల్లో ఉంది. అంటే తన మనసులో తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. సో ఈ రాత్రి సమయంలో నీవు ఎంత మంచి స్థితిలో ఉండి ఉన్నప్పటికీ, ఎంత ఆరోగ్యవంతునిగా ఉన్నప్పటికీ, ఆ స్థితిలో ఒకవేళ ఈరోజు నీవు లేవేమో, పడిపోయావేమో, తిరిగి నువ్వు ఆ స్థితికి పొందాలంటే యూ షుడ్ రిమెంబర్ యువర్ ఫాదర్. ఆ కుమారుడు చేసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటి పని తన తండ్రి గురించి ఆలోచించాడు, తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. మనము కూడా ఈరోజు ఆ పరలోకపు తండ్రి యొక్క పరలోక రాజ్యం ఎలాంటిది, ఎలాంటి ఇల్లులు అక్కడ ఉన్నాయి, ఎలాంటి రోడ్లు అక్కడ ఉన్నాయి, ఎలాంటి సహోదరులు అక్కడ ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు. అయ్యో, అంత మంచి దాన్ని వదిలేసి నేను ఈ లోకంలో కలిసిపోయి ఎందుకు నేను ఇలా అయిపోయాను, నన్ను ఆయన పంపించిన ఉద్దేశమే వేరే, కానీ లోకంలో నేను ఆశీర్వదింపబడ్డాను. అంత తండ్రి కుమారుడు ఎట్లయితే ఆస్తి తీసుకున్నాడో ఆ కుమారుడు, ఆ విధంగా అన్ని బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. బట్ బయటికి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన పని చేయకుండా లోకరీతిగా సాతానును ఫాలో అయినానని నీవు తెలుసుకున్నప్పుడు ఈ రాత్రే ప్రభువుని గురించి ఆలోచించు. ఆయన పిల్లవాడు అక్కడ ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి ఇంటిలో అనేక సేవకులు ఉన్నారు, కావలసినంత ఆహారం ఉంది, ఇంకా మిగిలిపోతా ఉంది, బట్ నేనైతే ఇక్కడ ఆహారం లేక ఉన్నాను. సో హీ రిమెంబర్డ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలాగుంది అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు వెంటనే ఎప్పుడైతే తెలుసుకున్నాడో మరుక్షణం హీ డిసైడెడ్, డెసిషన్ వెంబడి డెసిషన్లో యాక్షన్ వచ్చేసింది. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో వెళ్ళడానికి ప్రారంభించాడు తండ్రి దగ్గరికి, ఇంకా ఆగలేదు. కానీ చాలామంది గమనించినప్పుడు ప్రభువును గురించి ఆలోచిస్తారు, తెలుసుకుంటారు, అంతా తెలిసినప్పటికీ దే విల్ పోస్ట్ పోన్ దిస్ సాల్వేషన్. ఇంకా చేద్దాంలే, నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు ప్రభువులో ఉండాలంటే కొన్ని కష్టం అవుతాయి అని సాతాను యొక్క ఆలోచనను కలిగి ఉండి వారు వెళ్ళటం ప్రారంభించడు. తండ్రి దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే క్రైస్తవ జీవితం చాలా కష్టతరమైంది. అంత సులభంగా యేసు ప్రభువును ఫాలో చేయడం కాదు. ఈ లోకంలో ఉండేటువంటి సాతానును జయించంది అంత ఈజీగా మనం ప్రభు పనిలోనికి రాలేము. ఆయన మనల్ని వాడుకోవాలంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన బిడ్డగా, పరిపూర్ణత కలిగి లోపం లేనటువంటి వారిగా ఆయన ఎదుట మనం నిలవబడినప్పుడు ఆటోమేటిక్గా ఆయన నిన్ను వాడుకుంటాడు. తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆ విధంగా లేచి ఏమనుకున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళదు. పడిపోయిన స్థితి నుంచి లేయాలి. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో
ఏదైతే పడిపోయినావో, ఆర్థికంగా పడిపోయినావో, అనారోగ్యంలో పడిపోయినావో, ఏ ఏ కష్టాలలో పడిపోయినావో, నీవు వెంటనే లేచి ప్రభు దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ప్రార్థించాలి, మోకరించాలి. తండ్రి, నాతో మాట్లాడావు, నాలో ఉన్నటువంటి లోపాలు నాకు ఇంకా చూపించు, నీకు ఇష్టం లేని పనులు ఒకవేళ నాకు తెలియకుండా ఉన్నాయేమో, నీకు తెలుసు, నాకు గుర్తు చేయి అని యూ షుడ్ ప్రే. అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఈరోజు అనుకున్నటువంటిది ఏంటంటే, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా యోగ్యత లేదు అంటే అంత స్థితిని ఆలోచించాడు. వద్దులే, కుమారునిగా ఇన్ని రోజులు కుమారుడు అని పిలిచారు, ఇప్పుడు ఆ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత లేదు, నేను పోగొట్టుకున్నాను. కానీ కనీసం ఆయన సేవకులలో, పని వాళ్ళలో ఒకరిగా అన్న ఉందాం, ఆ ఇంట్లో ఉంటే చాలు అని అనుకున్నాను. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. నిన్ను ప్రేమించేటువంటి దేవుడు నిన్ను తన కుమారునిగానే ఉంచుకుంటాడు, కానీ నిన్ను ఇంకా తక్కువ స్థాయిలో ఆయన ఉంచేటువంటి వ్యక్తి కాదు. నిన్ను తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఉంచేటువంటి వ్యక్తి దేవుడు కాదు. ఆయన లోకముని ఎంతో ప్రేమించినాడు కాబట్టి తన సొంత కుమారుని నా కొరకు, నీ కొరకు ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమను గురించి ఇంకా చదువుదాం. మొట్టమొదటి ఈ ఇహలోకపు తండ్రి ఏమేం చేశాడో ఆ బైబిల్లో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఏంటంటే, ఒక్కసారి తండ్రిని ఈరోజు ఆలోచిస్తాం. కుమారుడైతే ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ ఆ రోజు నుంచి ఆ తండ్రి హృదయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, హీ వాజ్ క్రయింగ్ ఎవ్రీ డే, ఈజ్ వీపింగ్. అక్కడ ఇంకో కుమారుడు ఉన్నప్పటికీ ఆయన సంతోషంగా లేడు. ఒక కుమారుని పోగొట్టుకున్నాడు, రోజు ఏడుస్తున్నాడు, ఆహారం సరిగ్గా తినట్లేదు. ఆయన ఒక్కటే ఒక డ్యూటీ మాది పెట్టుకొని ఏంటంటే, రోజు పైకెళ్ళి చూస్తూ ఉన్నాడు, ఈ రోజు వస్తాడేమో నా కుమారుడు, పర్హాప్స్ టుడే హీ మే కమ్, వస్తాడేమో. అంటే ఈ తండ్రి హృదయంలో హోప్ అనేటువంటిది ఉంది. ఈరోజు దేవుడు కూడా మన కొరకు చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నాడండి. నా కుమారుడు తిరిగి వస్తాడు, నా కుమార్తె తిరిగి వస్తుంది, నా ఇంటిలో ఒక యజమానిలాగా ఉంటాడు, నా రాజ్యంలో ఆశ్చర్య కార్యాలు చేసే వ్యక్తిగా మళ్ళీ మారపోతున్నాడు అనేటువంటిది ఆయన తప్పకుండా వస్తుంది. కానీ మనం విశ్వాసంలో వెనకబడకూడదు. ఒక చిన్న విషయం నేను ఈరోజు చెప్పాను. నా సాక్ష్యం చాలా పెద్దది, ఒక 2-3 గంటలు కూడా సరిపోదు. దాంట్లో ఒక చిన్న విషయం చెప్తున్నాను. కరోనా టైంలో నాకు కరోనా వచ్చిందని చెప్పి ఇక్కడ నుంచి పంపించేసినారు, అల్ట్రాటెక్ సిమెంట్లో నుంచి. ఎవరు వెళ్ళకూడదని అంబులెన్స్లో వేసేటప్పుడు మా జాస్మిన్, నో ఏమైనా పర్వాలేదు, నేను చనిపోయినా పర్లే, ఆయన ఏంటే కూర్చుంటా అనింది. డాక్టర్లు అందరూ అరుస్తున్నారు, ఇక్కడ సెక్యూరిటీ అరుస్తున్నారు, కానీ వినలేదు, మొండిగా కూర్చొని షీ కేమ్ టు హైదరాబాద్. ఒక రూమ్ తీసుకొని స్పెషల్ రూమ్లో ఆమెను వద్దమ్మా అంటుంటే ఆడ డాక్టర్ లేదని ఉంది ఆడ. నేను ప్రార్థన చేసుకుంటున్నా, నో ప్రాబ్లం అని ఆడ ఉంది. కానీ రోజు రకరకాల దైవ సేవకులు, నాకు తెలిసిన వాళ్ళందరూ, మా గ్రూప్ మెంబర్స్ అందరూ ప్రేయర్ చేస్తున్నా, దేర్ వాజ్ నో ఇంప్రూవ్మెంట్. ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. రోజు రోజుకు డాక్టర్ వచ్చి, ఏంటండి సెల్వరాజు గారు ఎలాగున్నారు, ఏం కొద్దిగా మరే టెస్టులు చేస్తాం, ఏం ఇబ్బందిగా ఉంది, ఇంప్రూవ్మెంట్ లేదంటున్నాడు. సో ఒకరోజు నాకు చాలా బాగలేదు, కంటిన్యూగా ఆక్సిజన్లో ఉన్నాను, 14 days అయిపోయింది, నాకు చాలా వీక్ అయిపోతున్నాను. ఒకరోజు జాస్మిన్తో చెప్పాను, జాస్మిన్, ఐ ఆమ్ గోయింగ్ టు డై, ఇంకా నాకు నమ్మకం లేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేదు, బట్ బీ ఇన్ ఫెయిత్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను లేకున్నా కూడా ఏ నమ్మకంతోనో ఆ నమ్మకంతో అంటే తను ఏడ్ చేసింది. ఎందుకు అలా మాట్లాడుతున్నాను అంటే, ఎందుకో నాకు అలా అనిపించింది అని చాలా విషయాలు నేను అప్పుడు మాట్లాడాను. కానీ ఒక మాట అన్నా, ఏంటి ఇంత సేవ చేసినాము, సరే నేను ఒకవేళ సరిగ్గా లేనేమో దేవుని దృష్టిలో, ఇంతమంది దైవ సేవకులు ప్రార్థన చేశారు, ఎంతోమందిని స్వస్థపరిచిన వాళ్ళు ప్రేయర్ చేసినారు, నేను స్వస్థపడ్డం లేదు, ఏంటబ్బా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పినాం. కానీ నేను, తనైతే మోకరించి ప్రార్థన చేసుకుంటుంది, నేను కళ్ళు మూసుకొని అలా పడుకొని ఆలోచిస్తున్నా రకరకాలు. సడన్గా నేను చాలా పెద్ద వెలుగు చూశాను. ఆ వెలుగుని నేను వర్ణించలేను. ఆ వెలుగులో ఐ సా జీసస్. అది థర్డ్ టైం నేను చూడ్డము యేసు ప్రభును. సరే, ఆయన వచ్చాడు, వచ్చి పట్టుకున్నాను నన్ను. పట్టుకున్న తర్వాత ఒక విజన్ వచ్చింది. ఆ విజన్లో నేనంతా పరలోకం అంతా చూస్తున్నాను,
అక్కడ చాలా తెల్లని దుస్తులు వేసుకున్నటువంటి వారు ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఏంటి ఇవన్నీ కుప్పలు కుప్పలు మూటల్లాగా ఉన్నాయి, ఇక్కడ ఏంటి ప్రభు అంటుంటే, ఇవన్నీ వాళ్ళు ఉతుక్కున్నటువంటి దుస్తులు, తెల్లని వస్త్రములు. వీరు ఇలా సేవ చేశారు, వారికి నా దగ్గర ఆనందిస్తున్నారు. బట్ నా సేవను కంటిన్యూ చేయాల్సిన టైం ఉంది ఇంకా. యు గో, యువర్ మినిస్ట్రీ షుడ్ బి నేమ్డ్ యాజ్ ట్రినిటీ వర్షిప్ సెంటర్. గ్రీన్ కలర్లో అక్షరాలు నేను బాగా చదువుతూ వెళ్తుంది. ఆయన మళ్ళీ నాకు తల మీద చేయి పెట్టి చాలాసేపు ఏం మాటలు ప్రేయర్ చేసుకున్నాడు, ఏం చేసినా నాకు తెలియదు. తల మీద చేయింది. తర్వాత ట్రినిటీ వర్షిప్ సెంటర్తోనే నువ్వు కొనసాగించమని చెప్పడం. వెంటనే నేను లేచిన. వెంటనే నేనేం చేసింటే, జాస్మిన్ నాకేదో ఇదంతా దర్శనం మాది అయింది, పరలోకం చూపించినాడు, ఇంక వెళ్ళిపోతున్నట్టున్నాగా నేను, ఇంక అయిపోయింది కథ అని చెప్పిన. భయపడింది. కానీ దేవుడు ఇలా చెప్పాడు, సేవ చేయమంటున్నాడు. మనం ఏదేదో పేరు పెట్టుకున్నాం, కానీ ట్రినిటీ వర్షిప్ సెంటర్ అని నువ్వు పేరు పెట్టుకొని చేయమన్నాడు. ఆ రోజు అందుకే నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించే ఎక్కువ మాట్లాడుతుంటాను. ఒక యేసుప్రభుని గురించే కాదు, పరలోకపు తండ్రిని గురించి మాట్లాడుతుంటాను, యేసుప్రభుని గురించి పరిశుద్ధాత్మని గురించి కూడా మాట్లాడుతుంటాను. సో దట్ వాజ్ స్మాల్ థింగ్. అది ఇంకా చాలా ఉంది అది స్టోరీ. అది ఎందుకు చెప్తున్నానంటే, సమ్ టైమ్స్ మనం విశ్వాసం కోల్పోతాం. నేను ఇంకా అయిపోయిందేమో, నేను ఎంత చేసినా కూడా లాభం అయ్యి లేదేమో. ఈరోజు నువ్వు ఎంతో మంచిగా భక్తి గల వారిగా ఉండొచ్చు, కొన్ని సమస్యలు తీరకపోవచ్చు, బట్ గాడ్ హ్యాస్ ప్లాన్. కాబట్టి విశ్వాసంతో మనం ఉండాలి, విశ్వాసంతోనే అడుగుతూ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మనకి తెలుసుకొని మనం రిపెంట్ అయినామో, ఆ తండ్రి ప్రేమను చూస్తున్నాం. ఏమంటే, ఆడు ఇంకా దూరంగా ఉండగానే, ఇంకా తండ్రి దగ్గరికి రాలేదు. పరలోకపు తండ్రి, ఒక పాపి మారిపోయినాడు అనుకోండి, ఇంకా తండ్రి దగ్గరికి పూర్తిగా రాకముందే నీ తలంపు ఎరిగినటువంటి దేవుడు, నువ్వు ఇంకా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి కూడా రాలే, ఇంకా దూరంగా ఉన్నావు అనుకుంటున్నావు, నీ తలంపు చాలా పవిత్రంగా ఉంది, నువ్వు రిపెంట్ అయ్యావు. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూశాడు. ప్రభు నిన్ను చూస్తాడు. ఇంకా నువ్వు దూరంగా ఉన్నప్పుడే, నువ్వు ఒక్కసారి రిపెంటెన్స్ పొందిన తర్వాత నిన్ను దేవుడు చూస్తాడు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూసే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను తన కుమారునిగా కుమార్తెగా తీసుకున్నాడు కాబట్టి ఎవ్రీడే నిన్ను చూస్తున్నాడు. యోసేపు కూడా, హౌ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ సిన్ బిఫోర్ మై గాడ్ అన్నాడు. నిన్ను ప్రతిరోజు చూస్తున్నటువంటి దేవుడు, ఒకవేళ నువ్వు మర్చిపోయినా నిన్ను ఆయన చూస్తూనే ఉంటాడు. సో ఈ అబ్బాయి దూరంగా ఉండగానే ఏం చేశాడంటే, తండ్రి వాణిని చూసి కనికరపడ్డాడు. అయ్యో, నా కుమారుడు ఎంత మారు మనసు, అయ్యో పాపం, తిరిగి రావాలనుకున్నాడు, ఎంత మారు మనసు పొందాడని కనికరం అంటే క్షమించాలనుకున్నాడు మనసులో. వాడు చేసినటువంటి దాన్ని నేను ఇక గుర్తు చేసుకోకూడదు. ఆయన మీద కనికరం చూపించినాడు. చూపించి అక్కడ ఆగలేదండి దేవుడు, పరిగెత్తి వెళ్ళాడు. ఈరోజు మారు మనసు పొందేటువంటి పాపి కొరకు ఎలా ఇహలోకపు తండ్రి తప్పిపోయిన కుమారు కొరకు పరిగెత్తాడో, ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. పరలోకాన్ని వదిలి తప్పిపోయిన మన కొరకు పరిగెత్తుకొని లోకానికి వచ్చాడు. ఇంత దూరంలో ఉన్నాం మనం భూలోకంలో ఉన్నప్పటికీ, హీ ర్యాన్ టు అస్ దట్ ఓన్లీ టు ఎంబ్రేసెస్, మనల్ని కౌగలించుకోవడానికి పరిగెత్తుకొని వచ్చాడు. సో ఆ తండ్రి ఎప్పుడైతే పరిగెత్తుకొని వచ్చాడో, వెంటనే పోయి వాని మెడ మీద పడ్డాడు, రెండు చేతులతో కౌగలించుకున్నాడు. పర్హాప్స్ ఆ పిల్లోని ఒకసారి ఊహించుకుంటే, గడ్డం పెరిగి తల దూకకుండా మాచిపోయిన బట్టలు, పందుల యొక్క కంపు, అసహ్యమైన స్థితిలో ఉండిండొచ్చు. అలాగే వచ్చేసినాడు, ఉన్న రీతిలోనే వచ్చేసాడు. బట్ హీ ఎంబ్రేస్డ్. మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు ఈరోజు ఆయన దగ్గరికి వచ్చామంటే మనల్ని కౌగలించుకుంటాడు. నెక్స్ట్ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ అండి. నేను చాలాసార్లు బెంగళూరు ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, లేదంటే ఢిల్లీలో, అలహాబాద్లో చూసినప్పుడు ఒక్కొక్కరు ఫ్లైట్లో దిగి వస్తుంటే, ఆ దుబాయ్ నుంచో ఎక్కడెక్కడి నుంచి వస్తుంటే పరిగెత్తిపోయి కడుచుకొని వాళ్ళని కింద పడేస్తారేమో అన్నట్టు ఏలబడి ఏడుస్తుంటారు. ఎంత పోగొట్టుకున్నటువంటి వాళ్ళని పోగొట్టుకోవడం కాదు, చాలా రోజులు వాళ్ళని చూడలేదు, దే ఆర్ అవే ఫ్రమ్. కానీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ స్పర్శ, వాళ్ళని చూసినటువంటి ఆనందం, ఇహలోకపు తల్లులకి అలాగుంటే, మన పరలోకపు తండ్రి మెడ మీద పడి ముద్దు
ఎంతగానో ఆనందిస్తున్నా అంట. ఖర్చుకొని ఏడ్చేశాడు దేవుడు. ఒక్కసారి కలుసుకోగానే ఏడ్చేసినాడంట. అది మనం ఆది కాండంలో కూడా మనం చూస్తాం. ఏషావు యాకోబు కలుసుకున్నప్పుడు 34 మనం చూస్తే అధ్యాయంలో వారిద్దరు ఒకరినొకరు కౌగలించుకొని దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వచ్చి ఒకరి మీద ఒకరు పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళు ఏడుస్తారు. ఇరువురు ఏడ్చినారు. సో ఇక్కడ కుమారుడు దేవుడు, అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు ఈ లోకపు తండ్రి ఎలా ప్రేమించాడు. అంతకంటే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నువ్వు ఒక్కసారి రావాలని అనుకున్నావు అంతే, ఇంకా రాలే, దూరంగానే ఉన్నావు, ఆయనే పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తాడు. నీ మెద మీద పడి ముద్దు పెట్టుకొని నిన్ను ఆయన చేస్తాడు. ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆ ప్రేమను పోగొట్టుకొని మనం లోకంలో కలిసిపోయినప్పుడు ఆయన మన కొరకు ప్రతిరోజు ఈ తప్పిపోయిన కుమారుని తండ్రిలాగా మన వైపు చూస్తూ ఉంటాడు. వస్తాం వస్తామని ఆ మార్గం వైపు చూస్తున్నాడు. ఈ మార్గంలో వస్తాడని. మనం విశాల మార్గంలో తిరుగుతూ ఇరుకు మార్గంలో రావటానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నీకు ఎదురు వచ్చి ఆయన పిలుచుకొని పోయేటువంటి దేవుడిని కలిగి ఉన్నావు. ఎంత సంతోషం చూడండి. అలా వచ్చినప్పుడు ఆయన 20వ వచనంలో హీ గేవ్ ఎ స్టేట్మెంట్. నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను. శారీరకంగా చనిపోయి ఆత్మీయంగా చనిపోయి తిరిగి బ్రతికాడు. ఈరోజు నా కుమారుడు. ఎంత ప్రేమ అండి. దాంతో వదిలాడా? అంతటితో వదలలేదు. తన సేవకులందరినీ పిలిచాడు. ఎట్లయితే పరలోక దూతలలో పెద్ద సంతోషం కలిగిందో పరలోకమందు దేవుడు మనం మారినప్పుడు కూడా అలా సంతోషిస్తాడు. దేవదూతలందరినీ పిలుస్తాడు. ఈయన ఈ లోకంలో ఉండేటువంటి ఆ యజమానుడు, ఆ తండ్రి తన సేవకులందరినీ పిలిచినాడు. పిలిచినప్పుడు ప్రశస్తమైనటువంటి వస్త్రం తీసుకొని రండి అన్నాడు. యేసు ప్రభు నువ్వు అలా ఆ అబ్బాయి వచ్చినట్లుగా కంపు వాసనలో ఆ డ్రెస్సులో ఆ గడ్డం ఎంచుకొస్తే తన రక్తంతో నేను కడుగుతాడండి. నీ కొరకు నా కోసం ఆ సిలువలో కార్చినటువంటి యేసయ్య రక్తం, పవిత్రమైన నిష్కలంకమైనటువంటి ఆ రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తంతో నీవు కడగబడతావు. నీ పాపాలన్నీ కవర్ అయిపోతాయి, ఇంకా కనిపించవు. ఆ రక్తం ప్రోక్షించినప్పుడు ఇంకెప్పటికీ కనిపించవు. ఆదాము తప్పు చేసినప్పుడు చెట్ల దాటుకు వెళ్ళి ఆ చెట్ల ఆకులతో కప్పుకున్నాడు. ఫిజికల్లీ హీ కెన్ కవర్డ్ హిమ్సెల్ఫ్. తన సిన్ కవర్ చేసుకోలేకపోయినాడు. తను చేసిన తప్పుని ఇంకా కవర్ చేసుకోలేడు. శరీరాన్ని అయితే కప్పుకోగలిగినాడు. బట్ గాడ్ గేవ్ హిమ్ ద డ్రెస్. చర్మపు చొక్కాయలతో చేశాడు. అంత ప్రేమగా. తప్పు చేసినోనికి మళ్ళీ దేవుడు ప్రేమించి చొక్కాయలు తయారు చేసి వాళ్ళకి వేసాడు. మొట్టమొదటి డ్రెస్ అది. ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి డ్రెస్ శరీరాన్ని పూర్తిగా కప్పుకునేటువంటి డ్రెస్. మనం వేసుకునే డ్రెస్సులు ఇంకా రకరకాలుగా ఎక్స్పోజింగ్ అవుతుంది. రాను 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 సాతాను మనల్ని ఇతరులను మోసపుచ్చడానికి మనల్ని తయారు చేస్తుంది. కానీ ఆ విధంగా వేశాడు దేవుడు. ఎప్పుడైతే ఆయన పిల్లనుగా చేరినావో నీకు సర్వాంగ కవచం తొడగబడుతుంది. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే ప్రభువుని నమ్మినావో, ఏ రోజైతే ఆయన నిన్ను కౌగలించుకున్నాడో, ఏ రోజైతే ఆయన, ఇంకో మాట చెప్పని మర్చిపోయినా, నేను ఆలోచిస్తూ ఉంటే ఆయన ఎక్కడ కలుసుకున్నాడు కుమార్ని? దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వచ్చి కలుసుకున్నాడు. సో దే వాక్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కుమార్ని చేతిలో తన చెయ్యి వేసి ఇంటికి నడిపించుకొని వెళ్ళాడు. ఎంత గొప్ప! చేతిలో చేవేసి ప్రభు మనల్ని తీసుకొని పరలోక రాజ్యం వారసులుగా మనల్ని చేసుకుంటే ఆ అబ్బాయిని అలా తీసుకెళ్ళి వేశాడు. సో ప్రభువు కూడా తన రక్తంతో నిన్ను నన్ను కడిగినప్పుడు ఆ పాపాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అందుకే సిలువలో మన కొరకు యేసు ప్రభు మరణించినాడు అనమాట. అదేవిధంగా ప్రభు రింగ్ కూడా పెట్టినట్లుగా ఆ వాక్యంలో చెప్పబడింది. అధికారానికి గుర్తు రింగ్ ఇచ్చాడు. హి గేవ్ ఎ రింగ్. దట్ ఈస్ ద సింబల్ ఫర్ అధికారం, అథారిటీ. మనం బిషప్లో రింగులు ముద్దులు పెట్టుకుంటా ఉంటాం. ఏముందో దానికి నాకైతే తెలియదు, కానీ పోయి ముద్దు పెట్టుకుంటేనే మనకు కొన్ని ఆశీర్వాదాలు వచ్చేది. పెట్టుకోకుంటే ఇంకా మనల్ని గుర్తింపు ఉండదు. ప్రభు మనకిచ్చేటువంటి రింగు మన చేయి మీద ఉందా? ఆయన మనకు ఒక రింగు, అధికారం, ద పవర్, అధికారం, తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించే దేవుడు ఇచ్చాడనమాట. కాబట్టి ఆయన ఆ విధంగా ఇచ్చాడు. డిన్నర్ జరుగుతుంది. అంతా ఆ అబ్బాయిలో నూతనత్వం మొదలైంది. ఇంకా తండ్రి ఒక పని చేస్తున్నాడు అక్కడ. ఆ విందుతే కాదు, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ మ్యూజిక్. గొప్ప సంగీతం ఆడ జరుగుతూ ఉంది. వాయిద్యాలు వాంచుతూ ఉన్నారు. ఎంత సంతోషమో చూడండి.
ఫాదర్ ఈజ్ డాన్సింగ్. ఇక్కడ నాట్యం జరుగుతున్నట్టు కూడా ఉంది. బా, దేవుడు చూడండి, మనం మారిపోయినప్పుడు తన దూతలతో కలిసి సంతోష గానాలు చేసుకుంటా, దూతలు దే ఆర్ డాన్సింగ్. ఇంత జరుగుతా ఉంది. బట్ పరిచయ్యలతో పోల్చబడినటువంటి పెద్ద కుమారుడు అప్పుడే పొలం నుంచి వచ్చినాడు. మేబీ మనం ఆత్మీయంగా తీసుకుంటే మినిస్ట్రీకి వెళ్ళి వచ్చాడు. ఆయన వచ్చేలోగా ఇంకా పక్క ఊర్లో ఇంకొక మినిస్టర్ బాగా సేవ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అనుకో, చూశాడు. ఏందబ్బా ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే ఇప్పుడిప్పుడు వచ్చినానికి ఇంత గౌరవమా, ఇంత గొప్పతనం ఆపాదించారా అని అతడు లోకరీతిగా ఆలోచించినాడు. ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఔదార్యతను కోల్పోయినాడు. అందుకే బయట నిలుచుకున్నప్పుడు తన తండ్రి తెలుసుకొని బయటకు వస్తే తప్పిపోతాడేమో ఈడు కూడా అని దేవుని యొక్క ఇది వచ్చి రమ్మని చెప్పినప్పుడు అక్కడ ఒక పెద్ద క్వశ్చన్ వేస్తున్నాడు. మన తమ్ముడు అండంలే, నా తమ్ముడు అని కూడా అండంలే. హీ చేంజ్డ్. నీ కుమారుడు అంటే ఇంక ఈడు కుమారుడు కానట్లు అయిపోయింది. నీ కుమారుడు అంటున్నాడు ఆడ వాక్యములు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ తమ్ముడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నంటే సహోదర ప్రేమ కూడా మనలో ఉండాలి. ఒక్కొక్కరి ఒక రకమైన తలాంతి ఇవ్వబడుతుంది. మనకంటే ఎక్కువ తలాంతులు వచ్చిన వారిని చూసి మనం ప్రభువును క్వశ్చన్ వేయడానికి లేదు. నీ యొక్క పౌలుకు ఇవ్వబడినటువంటి పరిచర్య చాలా గొప్పది. శిష్యులు కూడా పరిచర్య చేశారు. శిష్యుల పరిచర్యలు కూడా మనం గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ తలాంతులు కలిగి ఉన్నారు. రకరకాలుగా వాళ్ళు హతసాక్షులైపోయారు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి తలాంతులు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. నీకు కూడా ఒక తలాంత్ అనేది ఉంది, కానీ ప్రభువుని ఎరగనంత వరకు నీ తలాంతు ఏదో నీకు తెలియదు. అందుకే ఆ తలాంతుల కథలో ఎవరైతే ఒకడు తన తలాంతును కూడా ఇంకా బూడ్చిపెట్టి భద్రంగా దాచిపెట్టాడు. మళ్ళీ ఆయనకే ఇచ్చేసినాను, నువ్వు వద్దురు అని, నాకు ఈ తలాంతు కూడా వద్దు, నువ్వు ఇలాంటివని అలాంటివని అని శిక్షకు లోనైనాడు. ప్రేమించి ఒక తలాంతి ఇచ్చాడు. ఆ తలాంతిని వాడి ఇంకా దాన్ని ఇతరులకు వాడటం వల్ల ఎంత సంపాదించరనైనా అంటే ఆ తలాంతిని ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఈ తలాంతు లేకుండా ప్రభు మనల్ని ఎవరిని భూమి మీదకి పంపించలేదు. బట్ మన తలాంతు మనం కనుక్కోవాలి. నీకేం తలాంతి ఇచ్చారు, నాకేం తలాంతి ఇచ్చారు, మనల్ని మనం పరిశీలించు. ఇతరులకు ఎంత మంచిదని ఇవ్వండి. ఒకరికి 10 తలాంతులు ఇచ్చినారు, ఒకరికి 5 తలాంతులు. ఎన్ని ఇచ్చినప్పటికీ ద పర్పస్ ఈజ్ సేమ్. నేను పొయ్యి వచ్చేలోగా మీరు దీంతో వ్యాపారం చేయమని చెప్పు. తిరిగి ప్రభు వచ్చేలోగా నీకు ఇవ్వబడినటువంటి తలాంతుతో నీవు ఆయన సేవలో ఏదో ఒక పని చేసి ఉండాలి. లేకుంటే నీవు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీకు ఈ తలాంతి ఇచ్చినా నువ్వు ఏం చేసావు? నాకు తలాంతి ఇచ్చినట్టే తెలియదు ప్రభు అంటే. చాలా మంది యేసు ప్రభుని అడుగుతారంట, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామంలో ఆశ్చర్యకార్యాలు చేశాము, మరి ఏమి అని అంటే, మీరెవరో నాకు తెలియదు, నువ్వు ఏం చేసినాడో తెలియదు అంటే. అంటే పరిసయ్యుల యొక్క మనస్తత్వంతో చాలా మంది క్రైస్తవులు ఉంటారు. గుడికి వెళ్తాం, అన్నీ చేస్తాం, అన్నీ చూస్తూ ఉంటాం, కానీ మన మనసులో కొన్ని దేవునికి నచ్చనటువంటి శారీరక ఫలాలు ఉంటాయి. ఆత్మీయ ఫలాలు మాత్రమే ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సో ఈ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క అన్నగారిని గమనిస్తే అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. మానసికంగా చాలా వేదన చెందుతున్నాడు. అవతలి వానికి ఇచ్చినటువంటి తలాంతును చూసి చాలా ఫీల్ అవుతున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట వాళ్ళకు ఒక మంచి మాట, నావెన్నివి నీవే. ఏమంటున్నాడు? నాయన, నా దగ్గర ఉండేటివన్నీ నీవే, నీవు నా కుమారునివి. మళ్ళీ నేను నీకు ఇవ్వాల్సిన ఏం కావాలో తీసుకో. నువ్వు తీసుకోవట్లే, నువ్వు అడగలేదు, మళ్ళీ నాకు క్వశ్చన్ వేస్తున్నావు ఈరోజు. ఏమని? నాకు ఒక్కరోజు కూడా ఒక చిన్న మేక పిల్లను కూడా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయమని ఇవ్వలేదే అని అడుగుతున్నావు. ఇట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం. ఎందుకంటే నీవు నీ అవుట్వర్డ్ లైఫ్ను చూస్తున్నావు. నేను ప్రభువుకి అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అలా జీవిస్తున్నా, ఇలా ఇన్సైడ్ గాడ్ ఈజ్ లుకింగ్ ఇన్సైడ్. నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆ కుమారుని యొక్క హృదయంలో అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ చూస్తున్నాడు.
కాబట్టి మనం ఇద్దరు కుమారులను చూస్తే ఇద్దరిలో ప్రాబ్లం ఉంది. ఒకడే తప్పిపోయినాడని మనం ఎందుకో చెప్తున్నాం, కానీ రెండవ వాడు కూడా తప్పిపోకుండా ఆయన వెంట ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాడో మనం చక్కగా ఇంకా దాన్ని ఇంకా మీరు ఎంత గమనిస్తే దాని గురించి అంత తెలుస్తాయి లోతైన అనుభవాలు ప్రార్థన చేసుకొని చదువుతుంటే. కాబట్టి మనం చూస్తే ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో యెషయా రాసినటువంటి గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా నీవే మాకు తండ్రివి అని తెలియజేస్తున్నారు. మన తండ్రి ఎవరు? యెహోవా దేవుడు, పరలోకమందున్న తండ్రి. అందుకనే మత్తయి రాసిన సువార్తలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రభు ప్రార్థనలో నీ రాజ్యం వచ్చును గాక. అది నువ్వు చేయాల్సిన పని. ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెదకాలి, కానీ నేను వెతుకుతా ఉన్నా నాకేం ఆశీర్వాదం ఇంకా ఏం కనపడడం లేదనడానికి వీలు లేదు. అదేవిధంగా నేను ఇంతకు ముందే చెప్పినాను, యోహాను రాసినట్టు చోట 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మనం చూసినట్లు ఆయన అందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. అంటే మనం ఎప్పుడైతే ఆయన పిల్లలైనామో ఆయన మనకు తండ్రిగా మారుతున్నాడు. అదేవిధంగా మనం చూస్తే ఈ పరలోకపు తండ్రి యొక్క హృదయం కూడా మనం పోయినప్పుడు ఎట్లయితే ఇహలోకపు తండ్రి ఈజ్ హ్యావింగ్ ఎ వూండెడ్ హార్ట్, వరీయింగ్ హార్ట్, గాయపడిన హృదయంతో ఉంటున్నాడు. ఎందుకంటే ఆ కుమారుడు హృదయము మనకి ఇర్మియా 17:9లో చెప్పినట్టు హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, చాలా మోసమైంది. అలాంటి హృదయంతో ఆయన ఉన్నాడు. కానీ ఆ హృదయాలు పరిశీలించేటువంటి దేవుడు ఈరోజు నేను నీ తండ్రిని అని మనకు తెలియజేస్తున్నాడు. ఆ హృదయాన్ని మనం ఆయనకి ఇచ్చేస్తే మనకు నూతన హృదయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మన పాత హృదయాన్ని తీసేసి నూతన హృదయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఎట్లయితే మనం తప్పిపోయినప్పుడు ఇహలోకపు తండ్రిలాగా ఆయన గాయపడిన హృదయం కలిగి ఉంటాడు. దినమంతా ఎదురు చూస్తూ ఉంటాడు. లోబడని పిల్లల వైపు తన చేతులు చాస్తూ ఉంటాడు. నీ కొరకు ఎంతో ప్రేమతో కేర్ తీసుకుంటుంటాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నావు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నావు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇహలోకంలో నీవు మంచి మంచి అనుభవాలు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. సంఘంలో నువ్వు గుర్తింపబడుతున్నావు. బికాస్ హీ ఈజ్ లవింగ్ యూ. దో యు ఆర్ నాట్ లవింగ్ హిమ్, హీ ఈజ్ లవింగ్ హిమ్. యువర్ లవ్ ఈజ్ నాట్ ట్రూ, ఈ సెల్ఫిష్ లవ్. ఎలా అయితే పెద్ద కుమారుడు సెల్ఫిష్గా నాకే అన్ని ఉండాలని నేనే ప్రేమించినాను అనుకున్నాడు, అలాంటి నీ సెల్ఫిష్ నీ కోరికలతో నువ్వు ఉన్నావేమో కానీ బట్ హీఈస్ లవింగ్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సెల్ఫిష్నెస్. గాడ్ ఈజ్ లవింగ్ యూ. ప్రేమ కలిగినటువంటి దేవుడు. అదేవిధంగా హీఈస్ కేరింగ్. చాలా కేర్ తీసుకుంటున్నారు నీ గురించి. కేర్ ఎందుకు తీసుకుంటున్నా అంటే నువ్వు తప్పిపోకుండా. ఎలాగైతే ఇద్దరు కుమారులు ఒకే తండ్రికి చెందినవారు కుమారులని పిలువబడినారు, కానీ ఒకడు తప్పిపోయాడు. ఎలా గొర్రె తప్పిపోయిందో ఆయనను ఫాలో కాకుండా ఇలా. కాబట్టి ఆ ఫాదర్ ఈజ్ హ్యావింగ్ ఎ బ్రోకన్ హార్ట్. మనకు పగిలిన హృదయం కావాలి, కానీ దేవుని హృదయం పగిలిపోయింది మనల్ని చూసి. మనం ఎన్నోసార్లు బైబిల్లో కూడా చదువుతాం, ఒక లాజరు చనిపోయినప్పుడు కూడా యేసయ్య కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కన్నీళ్లు విడిచెను అనింది. మనం దేవుణ్ణి ఈరోజు ఏడిపిస్తా ఉన్నామా? మంచి మంచి పాటలు ఉన్నాయి, మన కళ్ళ నీళ్లు తెప్పించేటువంటి క్రైస్తవ పాటలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి ఏడిపించే స్థాయికి మనం వెళ్తే మన జీవితం ఎలా ఉంటుందో. మనం అనుకుంటాం నేను బాగున్నాను కాబట్టి దేవుని ఎడట నాకు అన్ని మంచి జరుగుతున్నాయని. కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను కాపాడుతున్నాడు. ఏదో ఒక రోజుకు నువ్వు తిరిగి వస్తావనే నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను సజీవ లెక్కలో వస్తున్నాడు, నీకు టైం ఇస్తున్నాడు. ఎట్లయితే ఒక చెట్టు విషయంలో తోటమాలి చెప్పాడు, ఈ ఒక్క సంవత్సరం కూడా దీన్ని ఉంచుదాం, ఎరువేస్తాం, చూస్తాం ఫలంలో వస్తాయని. ప్రభు ఈరోజు రాత్రి చెప్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు నాకు నీకు. ఇంకా ఫలము లేకుండా ఉండాలనుకుంటావా? ఇంకా ఆయన సేవలో లేకుండా నీది మాత్రమే నన్ను కాపాడు, నాకు ఆరోగ్యమే, నా కుటుంబాన్ని దీవించు, ఇవే అడుగుతూ ప్రభు నీ సేవ మళ్ళీ చేస్తానులే అని అంటున్నావా?
ఒక్కసారి ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రియ స్నేహితులారా, మనం అంతా దేవుని పిల్లలుగా ఉండడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే, మనం ఇంకా బాగా గమనిస్తే ఆయన ఎలాంటి వాడు అంటే, మనం కీర్తనలు 107 మనం చూస్తే 1వ వచనం, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని కృప నిరంతరం ఉంటుంది. ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఇది అయిపోవట్లేదు ఎంత స్పీడ్ చెప్పినా కానీ, దయచేసి క్షమించండి. కాబట్టి కీర్తనలు 103:8 చదివినప్పుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, ఆయన నిత్యం కోపించేటువంటి వాడు కాదు. 111 4వ వచనం చెప్తే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు అని ఉంది. తర్వాత 116 5వ వచనం చూస్తే ఆయన దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు. 145:8లో మనం చూస్తే దయాదాక్షిణ్యం గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలిగినటువంటి వాడు. నెహెమ్యాలో మనం చూస్తే 7వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు, దయా వాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతము, బహుకృప గలవాడునై ఉన్నాడు అని ఉంది. ఇలా ఎన్నో రెఫరెన్సులు దేవుని ప్రేమను గురించి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఈరోజు తప్పిపోయిన కుమారుడు, ఆ ఉపమానం కంటే ప్రేమ కలిగిన దేవుని ఉపమానం అనుకుంటే మనం బాగుంటుందేమో. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటున్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇంకా దూరంగా ఉన్నప్పుడు కూడా ఆయన పరిగెత్తి నీ మెడ మీద పడి కౌగలించుకొని ప్రశస్త వస్త్రం నీకు ధరించి ఆయన రాజ్యానికి వారసులుగా చేయగలుగుతాం. అందుకే మనం విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంలో మనం ఎప్పుడైతే బలపడతామో, మనం ఎదుగుతామో, అప్పుడే మనం వీటన్నిటి కావాలి. మనం గమనించినప్పుడు చిన్నప్పుడు మన బైబిల్లో కూడా వాక్య ప్రకారం అయితే పాలతో పోషింపబడేటువంటి మారు మనసు పొందిన పిల్లలు ఉన్నారు. ఇంకా రోజు రోజుకు విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి రాత్రి ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నాడు. తప్పనిసరిగా మనల్ని పరీక్షించుకొని, మనం తప్పిపోయిన కుమారులాగా ఉన్నామా, లేకుంటే పెద్ద కుమారులాగా, పరిచయంలాగా సెల్ఫిష్ యాటిట్యూడ్తో, శరీర ఫలాలతో మనం ఉన్నామా? రెండింటిని మనం బాగా ఆలోచించుకొని, ప్రభువా నేను సమస్తం కోల్పోయినా, నా దగ్గర ఏమీ లేదు, సమస్తం అంటే లోకంలో కోల్పోయినట్టు కాదు, నీ పరలోక రాజ్యాన్ని గురించిన హక్కును కోల్పోయినాను, తిరిగి నేను ఈరోజు వస్తున్నాను, నన్ను స్వీకరించు అన్నప్పుడు ఆయన నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి తండ్రి, నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి ఉంటున్నారు. ఈ వాక్యాన్ని వారి హృదయాలలో తండ్రి నూరంతలుగా ఫలించేదిగా ఉంచుమని, అనేక ఆత్మీయ వరములను, ఆశీర్వాదాలను, ఆత్మీయ తలంపులను తిరిగి వారు ఈ 15వ అధ్యాయం చదువుతుండగా నూతన తలంపులను దయచేసి వారందరినీ మీరే రక్షించుకొనమని, రక్షించబడిన వారు జారిపోకుండా తండ్రి మీ యొక్క గుప్పిల్లో ఉంచుకొని దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్.